హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. ఈరోజు ఆల్మోస్ట్ లైవ్‌లో కూడా మనం ప్రతి ఒక్కరు చాలా మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేశారు. రైట్. ఆ ప్రాఫిట్ బుక్ చేసింది కూడా కామెంట్‌లో తెలియజేశారండి. ప్రెజెంట్ రేపు నిఫ్టీ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయని మీరు గమనించినట్లయితే, మనం ఈరోజు కూడా ఓఐ చార్ట్ బేస్ చేసుకొని, సెన్సిబుల్ ఆప్షన్ చైన్ యొక్క వాయిస్‌ని బేస్ చేసుకొని 24,050 రూపీస్ అనేది ఏదైతే మనకు కనిపిస్తుందో, అది మల్టిపుల్స్ టైమ్స్ మనకు రెసిస్టెన్సీగా వర్క్ అవుతుందని క్లియర్‌గా తెలుసుకున్నామనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ రేపు ఏ విధంగా ఉండబోతున్నాయని మీరు గమనించినట్లయితే చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నామండి, ప్రిడిక్షన్ అనేది చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం రేపు ఎలా ఉంది అనే విషయాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ అవుతుంటే మార్కెట్ ఏమవుతుందండి, ఫ్లాట్ ఓపెనింగ్, గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్, ఈ మూడు సినారీలో ఓపెనింగ్ అనేది మనకు ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఫస్ట్ రెసిస్టెన్సీ 24,050 అవుతుంది. సో ఈరోజు మీరు గమనించినట్లయితే 1, 2, 3, 4, 5 టైమ్స్ ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసింది. అండ్ ఈ వాల్యూ రెసిస్టెన్స్ స్ట్రాంగ్‌గా ఉందని ఓఐని బేస్ చేసుకొని మనం మార్నింగే లైవ్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఈ యొక్క వాల్యూకి అబోవ్ బ్రేక్‌ఔట్ ఇచ్చి సస్టైన్ అయితే నెక్స్ట్ ఎక్కడి దాకా చూసే అవకాశం ఉంది, 24,100 వరకు మనము టార్గెట్ చూసే ఛాన్స్ ఉంది. ఇది ఎప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెటు ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి మూవ్ అవుతున్నప్పుడు. రైట్ అండి. మరి మార్కెట్ ఫ్లాట్ ఉన్నప్పుడు సమ్‌టైమ్స్ డౌన్ సైడ్ కూడా మూవ్‌మెంట్ అవుతుంది గదా! రైట్. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఇలా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే, మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో, డౌన్ సైడ్‌కి వెళ్తున్నప్పుడు వెంటనే పీఈ పొజిషన్ తీసుకుంటామంటే తీసుకోమండి. ఎందుకంటే ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ వెంటనే ఒక సపోర్ట్ అనేది మనకుంది. సో, ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ లేదనమాట. దానివల్ల ఏం చేస్తాము, ఈ యొక్క సపోర్ట్‌ని ఒకవేళ బ్రేక్ డౌన్ అంటే సపోర్ట్‌ని డౌన్ సైడ్‌కి బ్రేక్ అవ్వాలి. సపోర్ట్‌ని ఏమవ్వాలి, డౌన్ సైడ్‌కి బ్రేక్ అయ్యి సస్టైన్ అయితేనే డౌన్ సైడ్‌కి బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మనం ఏం చేస్తామండి, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఫాల్ చూసే ఛాన్స్ ఉంది. ఎక్కడ 23,798 వరకు ఫాల్ అయితే చూసే ఛాన్స్ ఉంది. ఒకవేళ దీని బిలో సస్టైన్ అవ్వాలండి. బాగా గమనించండి, దీని బిలో సస్టైన్ అవ్వాలి. ఇలా సస్టైన్ అవుతూ ఎప్పుడైతే ఏదైనా ఒక క్యాండిల్ ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ గ్రీన్‌లో ఫార్మ్ అయిందనుకోండి. గ్రీన్‌లో ఫార్మ్ అయిన వెంటనే చాలామంది ఏం చేస్తారు, ఉన్న ప్రాఫిట్‌ని బుక్ చేస్తుంటారు. చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలంటే, ఏదైతే లాస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ ఉందో, ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ అవ్వనంత వరకు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇలా ఒక క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇలా కూడా ఒక క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇప్పటి వరకు కూడా ఏమవుతుంది, ప్రీవియస్ రెడ్ క్యాండిల్‌కి ఇన్‌సైడ్‌లోనే ట్రేడ్ అవుతుంది. ఈ రెడ్ క్యాండిల్‌కి ఈ యొక్క రెడ్ క్యాండిల్‌కి ఇన్‌సైడ్‌లోనే ట్రేడ్ అవుతుందనమాట. సో, అంతవరకు కూడా సెల్లర్స్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైతే ఈ విధంగా మళ్ళీ మార్కెట్ కంటిన్యూగా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుందో ఏమవుతుంది, సెల్లర్స్ కంట్రోల్‌లోకి అగైన్ మార్కెట్ వచ్చి డౌన్ సైడ్‌కి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఒకవేళ ఎక్కడ ట్రెండ్ రివర్స్ అవుతుందంటే, దీని యొక్క హై బ్రేక్ అయిందనుకోండి, ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్‌ఔట్ అయితే ట్రెండ్ రివర్స్ అవుతుంది పైకి. సో, ఇప్పుడు అర్థమైంది కదా! ట్రెండ్ ఎక్కడ రివర్స్ అవుతుంది, ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేసి. రైట్ అండి. సో, ఇప్పటిదాకా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి ర్యాలీ తీసుకుంటే ఎలా ఉంటుంది? అలాగే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి ఫాల్ అయితే ఎలా ఉంటుందనుకున్నాం. నెక్స్ట్ మార్కెట్‌లో ఏముంటుందండి, గ్యాప్ అప్ సినారియో ఉంటుంది. లేదా గ్యాప్ డౌన్ అనేది ఉంటుంది. సో, గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఇది ఎప్పుడు కూడా మనం చాలా సర్వసాధారణంగా చూస్తుంటామండి. గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అనేది. ఒకవేళ మార్కెట్‌లో గ్యాప్ అప్ అనేది జరిగితే, ఆ గ్యాప్ అప్ ఎక్కడ జరుగుతుంది అనేది మనకు ఇంపార్టెంట్ విషయం. ఆ గ్యాప్ అప్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే విషయము ఇంపార్టెంట్. ఒకవేళ గ్యాప్ అప్ అనేది ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క రేంజ్‌లో అయిందనుకోండి. ఈ యొక్క రేంజ్‌లో అయితే వెంటనే ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ క్యాండిల్ ఇలా మూవ్‌మెంట్ అవుతున్నా, లేదా ఫస్ట్ క్యాండిల్ ఇలా క్లోజ్ ఇచ్చినా, ఇక్కడ వెంటనే బై పొజిషన్ కానీ, బుల్లిష్ ట్రెండ్ గాని తీసుకుంటామా అంటే, బుల్లిష్ ట్రెండ్ ప్లాన్ చేస్తామంటే చేయము. ఎందుకంటే అక్కడ వెంటనే ఒక రెసిస్టెన్సీ ఉంది మార్కెట్‌కి. ఏముందండి? వెంటనే ఒక రెసిస్టెన్సీ ఉందన్నమాట. సో, దీని అబోవ్ బ్రేకౌట్ అవుతుందా లేదా? ఒకవేళ దీని అబోవ్ బ్రేకౌట్ అవుతేనే మళ్ళీ ఇక్కడి దాకా టార్గెట్‌ని చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లేదు దాని అబోవ్ బ్రేక్ అయినప్పటికీ సమ్‌టైమ్స్ ఇలా వెళ్లి ట్రాప్ చేస్తూ అగైన్
మళ్ళీ కంటిన్యూ డౌన్ సైడ్‌కొస్తుంది. సో, ఇది హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర చాలామంది చాలా టైమ్స్ ట్రాప్ అవుతుంటారు. ఎందుకంటే అక్కడ క్యాండిల్స్ ఎలా అయితాయంటే బ్రేకౌట్ ఇచ్చినట్లు కన్ఫర్మేషన్ ఇస్తూ వెంటనే డౌన్ సైడ్‌కి ఫాలో అయిపోతుందన్నమాట. అలాగే డౌన్ సైడ్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది. ఆ గ్యాప్ డౌన్ అనేది ఎక్కడైందనేది మనం గమనించాలి. ఒకవేళ ఇలా మిడిల్‌లో గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుంటే ఈ యొక్క వాల్యూ ఏమవుతుంది మనకు రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ మిడిల్‌లో ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్‌కి వెళ్తుంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడి దాకా మనము ఎక్స్‌పెక్టేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనండి. మార్కెట్ రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందనేది మనం లైవ్‌లోనే ఉంటాం కాబట్టి లైవ్‌లో డిస్కస్ చేసుకుంటాం. ఫైనల్‌గా లైవ్‌లో మనం ఉన్నప్పటికీ, లేకున్నప్పటికీ సబ్జెక్ట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, గ్యాప్ అప్ అయితే ఎలా ఉంటుంది? గ్యాప్ డౌన్ అయితే ఎలా ఉంటుంది? ఫ్లాట్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందని ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. అండ్ 24,050 అనేది 1, 2, 3, 4, 5 టైమ్స్ ఆల్మోస్ట్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఈరోజు ప్లే అయితే చేసింది. ఓకేనండి. మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా హ్యాపీనెస్‌నైతే ఇస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.